కృష్ణుడికి కంసుడికి వైరం. కంసుడి గురించి అందరికీ తెలుసు కాబట్టి మరీ పూర్తిగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదండి. కృష్ణుడికి కంసుడికి వైరం ఎందుకు అంటే, కంసుడు పూర్వ జన్మలో కాలనేమి అనబడేటువంటి రాక్షసుడు. వాడు మళ్ళీ భూభారాన్ని తొలగించడానికి కృష్ణ పరమాత్ముడు వస్తున్నాడు అనుకున్నాడో, లేక భూమిని నాశనం చేయాలనుకున్నాడో, వాడు కూడా భూమి మీద అవతరించాడు. ఇది వాడి యొక్క గాథ. ఈ కంసుడు దేవకీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లేటప్పుడు అశరీరవాణి ఒక మాట చెప్తుంది. ఒరే మూర్ఖుడా కంసుడా, నువ్వు ఏ చెల్లెలని అత్యంత ప్రేమతో చూసుకుంటున్నావో ఈమె కడుపులో పుట్టేటువంటి అష్టమ సంతానం వల్ల నీకు మరణం తథ్యం అని చెప్పింది. ఆ మాట వినగానే కంసుడు సమస్త బాంధవ్యాలని మర్చిపోయాడు. అన్ని విధాలైన బాంధవ్యాలని మర్చిపోయి దేవకీదేవిని చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు కలగజేసుకుని ఎంతో వేదాంతం చెప్పి, కంసా, నీకు మరణం అనేది దేవకీదేవి వల్ల కాదు కదా, దేవకీదేవికి పుట్టేటువంటి 8వ బిడ్డ వల్ల నీకు మరణం వస్తుంది. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, నీవు చాలా గొప్ప పేరు గలవాడివి, నేను చెప్పినట్టు ఆచరణ చెయ్యి. నాకు పుట్టినటువంటి ప్రతి బిడ్డని నీ దగ్గరికి తీసుకొచ్చి సమర్పణం చేస్తాను. ఇచ్చిన వెంటనే నువ్వు చంపేసేయి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అన్నట్ట. నిజానికి కంసుడంతటి వాడు కూడా వసుదేవుడి సత్యసంధతని ఒప్పుకున్నాడంటే ఏమనాలి? వసుదేవుడు దాక్కుంటాడని భావించలేదు, ఎక్కడికో వెళ్ళి పిల్లల ప్రాణాలని రక్షించుకుంటాడు. వసుదేవుడు ఇలాంటి వాడని భావించలేదు. వసుదేవుడు సత్యసంధుడు, ఆయన చెప్పినదే చేస్తాడని నమ్మాడు. అలాగే బావా, నువ్వు చెప్పినట్టే చేద్దామని విడిచిపెట్టేట. విడిచిపెట్టగానే కొంతకాలం అలా గడిచింది. మొట్టమొదటి సంతానం కలిగింది వసుదేవుడికి. వెంటనే చాలా బాధపడుతూ తీసుకొచ్చి కంసుడికి అప్పగించేట. ఈ సందర్భంలో శుకులు చెప్తారు, ఎట్లాంటి వాడైనా సరే సంతానం విషయంలో అబద్ధం వాడతారయ్యా. ఎందుకంటే సంతానం అంటే జీవులకి అంతటి తీపి ఉంటుంది సుమా. అలాంటి తీపిని కూడా కాదనుకుని వసుదేవుడు మాట మీదే నిలబడ్డాడు సుమా అన్నాడు. సత్యహరిశ్చంద్రుడనే ఒక రాజు తనకి పుత్రుడు కలిగితే వరుణుడికి ఇచ్చేస్తానని చెప్పాడు. పుత్రుడు కలిగిన తర్వాత అంటాడు, కొంచెం పెద్దవాడయ్యాక నీకు ఇస్తానయ్యా అన్నాడు. ఇంకొంచెం పెద్దవాడయ్యాక వచ్చి అడిగితే, ఈసారి ఉపనయనం చేశాక ఇస్తానయ్యా అన్నాడు. ఉపనయనం చేశాక వచ్చి అడిగితే, వాడు యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత నీకు ఇస్తా అన్నట్ట. ఈ యుద్ధ విద్యలన్నీ నేర్చుకునే సమయంలో చక్కగా ఇంద్రుడు వచ్చి ఆ బాలుడికి చెప్తాడు, నువ్వు గనక ఇప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళావనుకో, నిన్ను వరుణుడికి అప్పగించేస్తారా అబ్బాయి అన్నారు. ఈ అప్పగించడం అంటే ఏంటంటే, వరుణుడి పేర ఇక ఆ బాలుడి జీవితం మొత్తాన్ని సన్యసించవలసి ఉంటుంది. సన్యసించడం అంటే అలా విడిగా ఉంటూ యజ్ఞ పశువు అంటారు. కొంతమంది బలి అనకూడదు, ఆలంబనం చేసే సంప్రదాయాలు ఉంటాయి. లేదా ఆ బాలుడిని అలా విడిచిపెట్టేస్తాడు, వాడు గృహస్థ జీవితాలు ఏవి చేయకూడదు. అలాంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. అందుకే ఇంద్రుడు ఏం చేశాడు, అలా కాకూడదు అని చెప్పి ఆ బాలుడిని అటునుంచి అడవికి పంపించాట. పంపిస్తే వరుణుడు చూసి కోపించాడు, ఒరే ఇన్ని రోజులైంది నా పిల్లవాడిని నాకు ఇస్తాను ఇవ్వలేదే అని హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి వచ్చేలాగా చేశాడు. మొత్తానికి ఇది భాగవతంలో వచ్చే కథ అనుకోండి. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, పుత్రుల మీద ఎవరు కూడా వ్యామోహాన్ని కాదని ధర్మాన్ని ఆచరణం చేయలేరు. ధృతరాష్ట్రుడే ఉదాహరణ. కానీ అట్లాంటి వ్యామోహాన్ని కూడా చక్కగా వసుదేవుడు జడించాడయ్యా అన్నారు. అంత జరిగిన తర్వాత నారదుడు దీన్ని బాగా పరిశీలించాడు. అమ్మో, కంసుడు లాంటి క్రూరుడిలో ఇంతటి నిజాయితీ ఉంటే చాలా కష్టం. ఎందుకంటే వీడు కాలనేమనే రాక్షసుడు కదా, వీడి వల్ల ఎంతోమంది రాక్షసులు చనిపోవలసి ఉన్నది. ఇది వ్యూహం. కంసుడు మంచిగా ఉన్నాడంటే వాళ్ళందరినీ చంపడం కుదరదు. అందుకని కంసుడిని వెళ్ళి రెచ్చగొట్టాలి అని నిశ్చయించుకున్నాడు నారదుడు. వెళ్ళి, కంసా నీకేమైనా మతి ఉందా లేదా? దేవతలందరూ యాదవులుగా జన్మించారయ్యా, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీకు ఎవరి వల్ల ఏ హాని వస్తుందో చెప్పలేము, కాబట్టి జాగ్రత్తగా ఉండని చేయాల్సిన ఉపదేశం అంతా చేసి వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు చాలా భయపడ్డాడు. అమ్మో, అందరూ దేవతలుగా ఆవిర్భవించారు కాబట్టి ఎవరితో మూడుతుందో తెలియదు కాబట్టి వెంటనే అందరినీ సంహారం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. యాదవులలో చాలామందిని సంహరించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల్ని ప్రత్యేకంగా సంహారం చేయడానికి వాడు రాక్షసులందరినీ కూడా నియమించుకున్నాడు. వసుదేవుడికి పుట్టినటువంటి మొదటి బిడ్డని కూడా సంహరించి వసుదేవుణ్ణి దేవకిని తీసుకొచ్చి చెరసాలలో పెట్టాడు. ఇక అక్కడి నుంచి పాపం వాళ్ళ కష్టాలు సామాన్యమైనవి కావు.